సాయం చేయండి, సాయం చేయండి బాలకులారా, నాకు సహాయం చేయండి. మీరెందుకు ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నారు? దిగులు పడకుండా మీ బాధలేంటో చెప్పండి. నేను ఈ ఊరి పక్కనే ఉన్న కొండపైన ఉన్న నా కుటీరంలో ఎన్నో ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్నాను. కానీ పక్కనే ఉన్న ఊరి వాళ్ళు నన్ను నా కుటీరంలో నుండి బయటకు పంపించి పూర్తిగా కొండపైనంతా వాళ్ళు కబ్జా చేసుకోవాలనుకుంటున్నారు. రేపు ఉదయానికంతా నేను అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే వాళ్ళు నన్ను అంతం చేస్తారు. నన్ను కాపాడు, నేను వాళ్ళతో తలపడలేను. మీలో ఎవరైనా సరే నన్ను రక్షించగలరా చెప్పండి. ఖచ్చితంగా. నేను హస్తినాపురానికి యువరాజుని, దురజాస్తునుడి పుత్రుడు దుర్యోధనుడిని. నేను మీకు సాయం చేస్తానని మాటిస్తున్నాను. దుర్యోధన, ఈయనకి సహాయం చేద్దామన్న నీ గుణానికి చాలా సంతోషకరం. కానీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అనేది రెండు వైపులా ఉన్న నీతిని తెలుసుకోవడం ముఖ్యం. ఒకసారి మన గ్రామ ప్రజల దగ్గర మాట్లాడడం చాలా ముఖ్యమని అనిపిస్తుంది. లేదు 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 లేదు, గ్రామ ప్రజలతో మాట్లాడని అవసరం లేదు యుధిష్ఠిరా. నేను ఇచ్చిన మాటని తప్పడానికి ఒప్పుకోను. అయ్యా, వచ్చి మీరు కాస్త నాకు దారి చూపిస్తారా? అలాగే, తప్పకుండా యువరాజా, నేను ఆ పని చేయగలను. మీరు నాతో పాటు రండి. యుధిష్ఠిరన్నయ్య, మన సహోదరుడు ఎప్పటిలాగే ముందు ఆలోచించకుండానే పనిలోకి దిగిపోయాడు చూడండి. కానీ గురుదేవురిక్కడ లేరు కాబట్టి ఆశ్రమానికి వచ్చిన ఎవరికైనా మన సహాయం చేయాల్సిందే. పదండి. బాలకులారా, ఇదిగో ఈ కొండ కింద ఉన్న ఆ ఊరి నుంచే అందరూ ఇటువైపు వస్తారు. అదిగో వాళ్ళు మళ్ళీ ఇటే వస్తున్నారు. అన్నయ్య, త్వరగా రండి. ఆక్రమించండి. అక్కడే ఆగిపోండి. మీరు పైకి వెళ్ళాలి అంటే మాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే రండి, ముందుకు రండి, దాడి చేయండి. అన్నయ్య దుర్యోధన, వీళ్ళతో యుద్ధం చేయడం మన వల్ల కాని పని. మనం ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిది. చాలా ఆశ్చర్యమే, గ్రామ ప్రజల దగ్గర ఇంత శక్తివంతమైన అస్త్రమా? అవి ఎంతో శక్తివంతమైన ఎదుర్కోలేని అస్త్రాలు. వాళ్ళ అస్త్రాల సహాయంతో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అంతా సర్వనాశనం చేయగలరు. ఓ దేవదేవా, నన్ను క్షమించండి. నేను ఈ పర్వతాన్ని రక్షించలేకపోయాను. నేను ఒంటరిగా ఈ ఊరి వాళ్ళతో యుద్ధం చేసే సాహసం చేయలేను. నాకు నీ దగ్గర స్థానం కల్పించు. మేము ఇప్పటి వరకు ఎప్పుడు తల వంచుకోవాలని నేర్చుకోలేదు. సహోదరులారా, అస్త్రాన్ని నాశనం చేయండి. బాలకులారా, మీరు నాకు సహాయం చేసినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యశస్వీ భవః.
అందరూ ఇలా రండి. ఈ బాలకులు మన అస్త్రాలని నాశనం చేశారు. వాళ్ళని బంధించండి. వెళ్ళండి. ఇక్కడికి మీరెందుకు వచ్చారు? అయ్యా, మీతో మేము యుద్ధం చేద్దామన్న దృష్టితో మేము ఇక్కడికి రాలేదు. మాకు అర్థమవుతుంది. మా అందరి మీద మీరు చాలా కోపంగా ఉన్నారని అర్థమైంది. కోపం ఉంటుంది. నేను అడిగిన ప్రశ్నకి మీరందరూ కలిసి సమాధానం చెప్పండి. ఒక వృద్ధుణ్ణి మీరు ఇంతగా ఎందుకు బాధ కలిగిస్తున్నారో తెలుసుకోవచ్చా? ఎవరా వృద్ధ మానవుడు? అదిగో ఆ కొండలో ఉన్నవారే. మిమ్మల్ని చూస్తుంటే అతని వలలో పడినట్టున్నారు. అతనేమీ వృద్ధుడు కాదు. అతను ఒక భయంకరమైన రాక్షసుడు తెలుసా? అతను ఎక్కడి నుండో ఇక్కడికొచ్చి మా ఊరి పైనున్న పర్వతాన్ని ఆక్రమించుకున్నాడు. రాక్షసుడు సింగానా? అవును బాలక, మా ఊరి వాళ్ళందరూ పర్వతం పైకి పశువులు పంపడానికి ఏర్పాట్లను చేసుకుంటూ ఉండేవాళ్లము. ఆ పర్వతం ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఆ కారణంగానే రాక్షసుడు పర్వతాన్ని వశం చేసుకున్నాడు. అంతేకాకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమని ఆజ్ఞ కూడా వేశాడు. అతనితో మమ్మల్ని ఎదుర్కోగల అస్త్రాలు కూడా ఉన్నాయి. మేము ఎంతో కష్టపడి అతనికి ఎదురుగా యుద్ధం చేయాలనుకున్నాము. అందుకోసం ఋషుల దగ్గర నుండి అస్త్రాలు సేకరించాము. మీరు వాటన్నిటినీ నాశనం చేశారు. ఇక చింగా రాక్షసుడు మా ఊరిని ఎప్పుడైనా వశం చేసుకుంటాడు. ఈ నిజం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా అయితే ఆ రాక్షసుడు మా చేత ఇంత పాపాన్ని చేయించాడా? మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఈ రోజే వాణ్ణి శిక్షిస్తాం. మేము తెలియకుండా చేసిన తప్పుకి మేము న్యాయం చేస్తాం. బాలకులారా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. వాళ్ళను నష్టస్థిరం వెయ్యాలి. నకుల, సహదేవ, భీమన్నయ్య, మీరు ముగ్గురు ఈ కొండకి అటువైపున్న శిఖరం పైకి వెళ్లి సింగా దగ్గరున్న నష్టస్త్రాన్ని మీరు తీసుకోవాలి. మేము పైనుంచి ఎదురిస్తాము. కానీ రాత్రిపూట యుద్ధ కార్యాలు చేయడం అనేది యుద్ధానికే విరోధమైంది కదా. అన్నయ్య, రాక్షసుడు ఏ నీతిని పాటించలేదు కదా. మరి మనం మాత్రం ఎందుకని పాటించాలి? ఇంకా కొద్ది సమయంలో సూర్యుడు కూడా ఉదిస్తాడు. రాత్రి మాయమైపోతుంది. ఆ. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చూసి పైకెక్కాలి. ఎలాగైనా మనం ఈ చెట్టు పైకి ఎక్కామంటే పైకెళ్ళడం ఇంకా తేలికవుతుంది. కానీ ఎలా? ఆ? పక్షి మిత్రమా, దయచేసి మా మాట విను. మనుషులు నా మిత్రులా? ఇది ఎప్పటి నుంచి సాధ్యమైంది? మనిషికి సమస్య వచ్చిందంటే తను గాడిదతో కూడా స్నేహం చేస్తాడు. నువ్వు అందమైన వడ్రంగి పెట్టావు కదా. భలే, నువ్వు ఎటువంటి వాళ్ళనైనా ఇట్టే బుట్టలో పడేస్తావు. కానీ నువ్వు మంచివాడివి. చెప్పు, నేను నీకు ఎలా సహాయపడగలను? మిత్రమా, ఈ రాతి పై నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయి. మేము దాని ద్వారా చెట్టు పైకి చేరుకుంటాం. నీకు కృతజ్ఞతలు మిత్రమా. ఎవరదే? ఆగండి! నా ఆయుధాల్ని దొంగిలించడానికి మీకు ఎంత ధైర్యం?
అర్జున్ అన్నయ్య, పట్టుకోండి. వద్దు, మీరందరూ నా అస్త్రాలని నాశనం చెయ్యకండి. అయ్యా మేం మా మాటని నెరవేర్చాం. పాండవులారా, మీరు మా గ్రామాన్ని రాక్షసుడి బారి నుండి కాపాడారు. మీకు నా ధన్యవాదాలు. మాకు మీ పైన ఎంతో కోపం ఉండేది. హస్తినాపుర యువరాజుని కేవలం 2 రోజుల పాటు మాకు అప్పగించండి. ఎందుకంటే వారిని ఆదరించడంలో కాస్త తప్పు చేశాము. దాన్ని ఇప్పుడు మేము సరిదిద్దుకుంటాము.